నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక ఎంత ఏదో అంటారు కదా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, నెక్స్ట్ మనం మాట్లాడిన దాంట్లో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడైనా కూడా. అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలి అన్న నేపథ్యంలో మాట్లాడాడు. అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాడులు కట్టిన వాడు కూడా ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లలోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాలతోని నానా మాటలు మాట్లాడించి బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు, రామతీర్థాలు వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు, కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు. ఇంకా మేమైతే ఇంక సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా కేసులు మా మీద పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు. అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు, మా మీద ఎస్సీఎస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు.